జగనన్న కాలనీల నుంచి మొదలుపెట్టి ఏ వ్యాపారాన్ని వదలలేదా మాజీ మంత్రి. తనతో పాటు కుటుంబ సభ్యులు పిఏలు కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డారా? బాధితులు ఇప్పుడు బయటకెందుకు వస్తున్నారు? చేసిన తప్పిదాలే మాజీ మంత్రి ఘోర పరాజయానికి కారణాలా? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఏమిటా ఘనకార్యాలు? సేవ కోసమే రాజకీయాల్లోకొచ్చా, సొంత డబ్బు ఖర్చు పెడతామే గాని ఎవరి నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించం. అధికారంలో ఉండగా తరచూ ఆ మంత్రి చెప్పిన మాటలివి. ప్రచారంలోనూ అవే డైలాగులు వదిలారామే. కానీ వైసీపీ అధికారం కోల్పోగానే మాజీ మంత్రి విడుదల రజనీ బాధితులు ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు. జగనన్న కాలనీ నుంచి మొదలు పెడితే పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రతి వ్యాపారంలో మాకేంటని పీడించుకు తిన్నారని బాధితులు ఇప్పుడు నోరు విప్పుతున్నారు. చిలకలూరిపేట పసుమరులో జగనన్న కాలనీలకు సంబంధించి ప్రభుత్వం రైతుల నుంచి భూములు కొనుగోలు చేసింది. నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారు. అయినా రైతుల్ని వదలలేదట మాజీ మంత్రి విడుదల రజనీ. అప్పటి మంత్రి రజనీ ప్రతి రైతుని బెదిరించి డబ్బులు తీసుకున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో తీసుకున్న డబ్బుని తిరిగి ఇచ్చేశారట మాజీ మంత్రి. రజనీ పిఏ రామకృష్ణ, రజనీ మరిది విడుదల గోపిపై కూడా బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. రజనీ పిఏ రామకృష్ణ, మరిది గోపి ఎడ్లపాడు క్వారీ యాజమాన్యాన్ని 4 కోట్లు డిమాండ్ చేసి బెదిరించి డబ్బులు తీసుకున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు క్వారీ బాధితులు. ఎన్నికల ముందే అప్పటి చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జి మల్లెల రాజేష్ నాయుడు తమ నుంచి 10 కోట్లు తీసుకున్నారని ఆరోపించడం కలకలం రేపింది. విడుదల రజనీ తన పలుకుబడి ఉపయోగించి చిలకలూరిపేట ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారని రాజేష్ ఆందోళనకు దిగారు. రాజేష్ నాయుడుతో పాటు కొందరు వైసీపీ కార్యకర్తలు విడుదల రజనీ కోట్ల రూపాయలు తీసుకున్నారని, తిరిగి చెల్లించమంటే కేసులు పెట్టారని బహిరంగంగానే చెప్పారు. ఈ వ్యవహారాలన్నీ బయటపడడం వల్లే రజనీని చిలకలూరిపేట బాధ్యతల నుంచి తప్పించి గుంటూరు వెస్ట్ బాధ్యతలు అప్పజెప్పారు. అక్కడ ఆమె ఘోర ఓటమి చవిచూశారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి రజనీ కుటుంబ సభ్యులు, ఆమె పియ్యల అరాచకాలు బయటకు వస్తుండటంతో మాజీ మంత్రిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రజనీకి 4 పియ్యలు ఉండేవారు. ఒక్కొక్కరు ఒక్కో విభాగంలో వసూళ్లకు పాల్పడేవారని ఆరోపణలొచ్చాయి. ఇక మంత్రి అయ్యాక రజనీ కంటే ఆమె పియ్యల అరాచకాలే ఎక్కువయ్యాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్య శాఖ విభాగంలో ఏ హాస్పిటల్ని కూడా వదలలేదని, పిఏతో పాటు రజనీ మరిది గోపి ఎక్కువగా జోక్యం చేసుకునేవారని ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఎవరైనా ఏదైనా పని కోసమో బదిలీ కోసమో రజనీని కలవడానికి వస్తే మేడం అపాయింట్మెంట్ కోసం పిఏ రామకృష్ణ 50,000 వసూలు చేసేవారని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. పేట బాధితులు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుని కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. మరి మాజీ మహిళా మంత్రిపై వస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.